మెల్లగా 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 తిను. సమయానికి బయట ఉంది బాడీ. మెల్లగా మెల్లగా నీళ్ళు తాగు నీళ్ళు తాగు. తాగు. నేనంటే నీకెంత అభిమానం నాయుడు బావా. దాన్నే ఉంది కావేరి. నీకు నేను చెప్పాను కదా, నువ్వు నా మనిషివి, నీకోసం నేను ఏమైనా చేస్తాను. నా మనిషివి. నా స్నేహ ప్రాణాలు కాపాడా. నీకోసం నా ప్రాణాలని ఇస్తాను. ఎంత సాయం చేసావు. థ్యాంక్ యూ నాయుడు బావా. ఇక నేను తింటానులే, నువ్వు వెళ్ళు. బా తిను. అలాగే. ఇదిగో ఇంకేమైనా కావాలంటే చెప్పు, నేను తెస్తాను. బాగా తినాలి ఎండాకాలం. ఇదిగో నీళ్ళ దగ్గర ఇద్దాం. అమ్మో, ఈ సీన్ కూడా అద్దిరిపోయింది. స్నేహ చూసేసింది. అయితే ఇక రచ్చ రంబాలన్నమాట. అంతే కదా మరి. అమ్మా నువ్వు కూడా ఒక ముద్ద తిను. నేను తినే అన్నం ఆ నాయుడు బాబు పట్టుకొచ్చిందేగా, నాకొద్దు. ఏమవుతుందో ఏంటో. అక్కడ గొడవ అవుతుంది, రచ్చ రచ్చ. దీని స్నేహ ఇదిగా. వద్దు, కడుపు నిండిపోయింది. అదేంటి తినకుండానే కడుపులా నిండిపోద్ది. తిను. తినిపించావుగా, నిండింది. తినిపించానా? ఏం మారుతున్నావు స్నేహ? నేను తినిపించడం ఏంటి? ఇంకేం మాట్లాడతాను. తమరు ఆపద్ బాంధవుడు కదా. ఎవరికి ఆపదొచ్చినా ఆదుకుంటారు, ఎవరికి కన్నీళ్ళు వచ్చినా తుడుస్తారు, ఎవరికి ఆకలి వేసినా తినిపిస్తారు. అందుకేగా ఊరంతా మిమ్మల్ని దేవుడు అంటుంది. ఇలా మాట్లాడుతుందేంటి? కొంప తీసి నేను కావేరికి అన్నం పెట్టడం చూసేసిందా? అంటే స్నేహ అది ఇంకేం చెప్పకు. ఇందాక నాకు అన్నం తెస్తానని ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్తాను? అన్నం తేడానికి వంటింటికి వెళ్ళాలి కదా, వంటింటికి వెళ్ళాను. నిజం చెప్పు. అంటే అన్నం తెస్తుంటే దారిలో కావేరి వాళ్ళ అమ్మ కావేరి అన్నం తింటలేదు అంటేను నేను వెళ్ళి తమరెళ్ళి ఓదార్చి అన్నం పెట్టొచ్చారు. అవునవును. ఈ రోజు ఆకలంటే అన్నం పెట్టారు, రేపు ఇంకేదో బాధ చెప్తుంది, దాంతో వెళ్తారా? చిచి ఏం మారుతున్నావు స్నేహ? నేను రాముణ్ణి. ఇదిగో ఈ జన్మకే నువ్వే నా భార్యవి, నీ ఒక్కదానికి సొంతం. మరి ఏ ఆడదానక కన్నెత్తి కూడా చూడండి నేను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,